ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా జూన్ మాసము 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి మేషరాశి మొదలు మీనరాశి వరకు గ్రహస్థితులను అనుసరించి వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు ఆయా రాసుల వారు పొందబోతున్నారన్న అంశాలని తెలియజేయబోతున్నానండి. అయితే వారరాశి ఫలాల గురించి తెలుసుకునే మునుపు ఒక జాతక పరిశీలన చేయడం అనేది మన యొక్క ఛానల్లో ఆనవాయితీగా వస్తుందండి. ఈరోజు సింహ లగ్నానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే రాశి గురించి నేను చెప్పడం లేదు, లగ్నం గురించి తెలియజేస్తున్నాను. సింహ లగ్నానికి చెందినటువంటి వారికి వారి యొక్క తండ్రి యొక్క ఆస్తి పాస్తులను కానీ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వారి యొక్క స్థిర చరాస్తులను కానీ అనుభవించే యోగం అనేది డిఫాల్ట్గా ఉండదండి. కావాలంటే సింహ లగ్నానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారి జీవితంలో జరిగిన విషయాన్ని ఇందులోకి అప్లై చేసి చూడొచ్చు. తండ్రేమో మీకు కష్టపడి ఏదో ఒకటి చేకూర్చుంటారు, సంపదలను ఇవ్వాలని కోరుకుంటారు. కానీ సింహలగ్నంలో పుట్టినటువంటి కుమారులకు లేదా కుమార్తెలకు తప్పనిసరిగా ఆ తండ్రి యొక్క ఆస్తి పాస్తుల్ని అనుభవించే యోగాన్ని ఇవ్వకుండా పోవడం అనేది జరుగుతుంది. దీన్నే తిథి శూన్యం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మా తల్లిదండ్రులు బాగా సంపాదించారు, అది మాకు రావా అంటే ఈ విధానంలో మీరు వెళ్ళడం వల్ల డిఫాల్ట్గానే సింహలగ్నం వారు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తుల్ని అనుభవించలేరు అని చెప్తుంది. కనుక దానికి ఏమైనా యాక్టివేషన్ చేసుకోవాలా, గ్రహాల్ని లేదా ఏదైనా దోషాలని తొలగించుకోవాలని చూడాలి. జనరల్గానే సింహలగ్నానికి చెందినటువంటి వారికి పుత్రదోషం ఉంటుంది, గురు శాపం అనేది ఉంటుంది, 2 వివాహాలు అవడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బిడ్డలు పుట్టి కూడా చనిపోవడము, అభాషణ అవ్వడము, పుత్రులు కలగకుండా పోవడము, విచారాన్ని పొందడం కూడా జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. కావాలంటే మీ జాతకములో ఎవరికైనా కానీ సింహలగ్నం పడి ఉంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయో లేవో తెలుసుకోండి. ఇప్పుడు మేషరాశి గురించి చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులను బట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో చూసినట్లయితే మొదటే మేషరాశి వారు విశ్వాసాన్ని కానీ చూపించినట్లయితే వారి ప్రాణాన్నైనా కానీ ఇచ్చే విధంగా ఉంటారండి వీరు. అయితే వీరు అశ్విని, భరణి, కృత్తిక పాదం, మేషం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే మేషరాశ్యాధిపతి అయిన కుజ భగవానుడు 19వ తారీఖున ఇప్పుడున్న కుంభరాశి నుంచి మీనరాశిలోకి గోచారం చేయడం జరుగుతుంది. అది కూడాను మీకు అయనవేనసైన భోగస్థానం అవడం వల్ల కుటుంబంలో కొద్దిగా సిటిజన్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి, వృద్ధులుగా, వారికి కొద్దిగా అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుంది. ఉష్ణ సంబంధమైనటువంటి రిలేటెడ్ అంటే హీట్ రిలేటెడ్ వ్యాధులు రావడానికి కూడాను అవకాశం ఉంటుంది. పడక సుఖాన్ని సరిగా పొందలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. అదే మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీ రాశికి అష్టమ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం వల్ల అష్టమ స్థానం అనేది ఏం చెప్తుందంటే ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది, ఆయుష్ని తెలియజేస్తుంది, అలాగే మీకు ఇన్సూరెన్స్ని తెలియజేస్తుంది. మీకు ఇన్సూరెన్స్ రూపంలో ఏదైనా డబ్బులు వచ్చుంటే అది వైద్య ఖర్చులకి పెట్టవలసిన పరిస్థితి కూడా ఈ వారము మేషరాశి వారికి కనబడుతుంది. అలాగే సూర్య భగవానుడు 15వ తారీఖు నుండి మిథునంలోకి గోచారం చేయడం జరుగుతుంది. అందువల్ల ఇంతవరకు రాహు భగవానుడు, బుధ భగవానుడు అక్కడ సంచరించడం జరిగింది కనుక రాహు భగవాన్ని సూర్య భగవానుడు తాకడం జరుగుతుంది. కనుక రాహు మరియు సూర్యులు కలిస్తే దాన్ని గ్రహణ సమయము అనడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గరలోనే సూర్యగ్రహణం కూడా రాబోతుంది. 21వ తారీఖు సూర్యగ్రహణము, అమావాస్య కూడాను రాబోతుంది ఆదివారము.
చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మేష లగ్నము మేష రాశి వారికి ఉందండి. అందువల్ల మీరు మీ గురించి ఎక్కడైనా కానీ కొద్దిగా ప్రెస్టేజ్ కానీ వెళ్ళి మాట్లాడేటట్టుగా ఉంటే తగ్గించుకుంటేనే మంచిది, లేదా వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కనబడుతుంది. అలాగే శుక్ర భగవానుడు ధన వాక్కు కుటుంబ స్థానంలో సంచరించడము, మీ యొక్క సమసప్తమ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల మీ భాగస్వామి ద్వారా వచ్చే ఆదాయము రాబడి అధికంగా ఉంటుంది. దాన్ని స్త్రీలు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలండి, సరైన సమయానికి ఉపయోగపడుతుంది. అయితే చంద్రుని యొక్క సంచారము మీనరాశిలోను మేషరాశిలోను వృషభ రాశిలోను ఉండడం జరుగుతుంది ఈ వారం అంతా కూడాను. అయితే విశేషించి మీకు 16వ తేదీ 17, 18, 19, 20 తేదీల్లో చాలా అనుకూలంగా ఉంది చంద్రుని సంచారం. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ భాగ్యస్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల మీకు మీ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి విషయాల్లో కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు వివాహమై ఉంటే మీ యొక్క భాగస్వామి సోదరునితో కూడాను కొద్దిగా మొహమాటంతో వారి తీర్చినటువంటి ధనం వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆ ధనానికి వడ్డీ మీరే కట్టవలసిన పరిస్థితి కూడా కలుగుతుంది. రాజ్యస్థానంలో గురు భగవానుడు శని భగవానుడు సంచరించడం వల్ల ఇంకా కూడాను ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించినటువంటి ఇబ్బందులు కొనసాగుతూనే ఉంటాయి. మన సమాజంలో ముఖ్యంగా మేషరాశి వారికి అంత అనుకూలంగా ఉండకపోవడము, అన్ని కూడా ఎదురు దెబ్బలు తగలడము, వృత్తి వ్యాపారంలో నష్టం రావడం కూడా సంభవిస్తుంది. అయితే 18వ తారీఖు వరకు కుజ భగవానుడు లాభస్థానంలో సంచరించడం వల్ల రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగ పరంగా కావచ్చు, మీకంటే ఉన్నత ఆఫీసర్స్ అధికారుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటే శ్రేయస్కరం. అంటే మీ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళితే మంచిదని నేను చెప్తున్నాను. అలాగే మనం చూసినట్లయితే విశేషించి ఈ వారంలో భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటుంది. విద్యార్థులకి కమ్యూనికేషన్ చాలా యాక్టివ్గా ఉన్నప్పటికీ అది కొన్ని సందర్భాల్లో అవమానాలను కూడా కలిగిస్తుంది. సంతాన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఉద్యోగరీత్యా లేదా వారి సంపాదన పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతాయి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు మన దేశానికి ఏదో ఒక అవసరమై రావడం కూడా జరుగుతుంది. అయితే ఈ వారంలో మీరు శివుని ఆరాధన చేయడము, అలాగే సూర్య భగవాన్ని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు మేషరాశి వారు పొందుతున్నారు. అయితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చక్కటి అనుభూతి లభించబోతుంది, దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి స్త్రీలకి వారి కుటుంబంలో గౌరవం లభించబోతుంది. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి పై అధికారుల నుంచి మన్ననలతో పాటు పదవి ఉన్నతి కూడా లభించబోతుంది ఉద్యోగస్తులకి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారము గ్రహస్థితులు ఏమైనా అనుకూలిస్తున్నాయని మనం చూసినట్లయితే, మొదటే వృషభ రాశి వారు దేనైనా కానీ మాటకారితనంతో సాధించుకుని ముందుకు రాగలరు, అంటే చమత్కారాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు కృత్తిక త్రయోపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం అన్నట్లుగా వీరి నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ వారంలో వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు వృషభ రాశిలోనే సంచరించడము, అది కూడాను రణరుణ రోగస్థానానికి అధిపతి అవ్వడము జరుగుతూ ఉంది. అలాగా రణరుణ రోగస్థానానికి అధిపతి అయ్యి జన్మరాశిలోనే ఉన్నప్పుడు మనము ఎంత యాక్టివ్గా ఉండాలంటే, ఆర్థిక పరిస్థితుల్లో రీత్యా చూసినట్లయితే మీరు ప్రతి క్షణం కూడాను దానికి తగినటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. కులదేవత ఆరాధన తప్పనిసరిగా చేయాలి. పైపెచ్చు ధనవాకు కుటుంబ స్థానంలోకి సూర్య భగవానుడు 15వ తారీఖు నుండి గోచారం చేయబోతున్నాడు కనుక మీరు వాక్కును అదుపు పెట్టుకొని ముందుకెళ్ళాలి. అనవసరంగా ఇన్వాల్వ్మెంట్ కాకూడదు ఏ విషయంలో కానీ. అలా చేయడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. రాహు భగవానుతో సూర్యుడు కలవడం జరుగుతూ ఉంది కాబట్టి సూర్య భగవానుడు రాహుని తాకుతాడు కనుక ఇక్కడ గ్రహణ సమయం అనేది మీకు ఆసన్నమవుతుంది.
అందువల్ల ఈ వారం అంతా కూడా ఏం చేస్తారంటే మీ యొక్క ఫేస్ ని వాట్సాప్ లో కానీ లేదా ఇప్పుడు మాకు తెలిసినటువంటి సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీని మీ ముఖము చూసుకున్న తర్వాత సెల్ఫీ తీసుకున్న ముఖం చూసుకున్న తర్వాత టక్మని 5 నిమిషాల తర్వాత డిలీట్ చేస్తురండి. ఇలాగ ఈ వారం అంతా చేయడం వల్ల మీకు పట్టిన గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది. అయితే అదే విధంగా చూసినట్లయితే సంతాన స్థానాధిపతి అయినటువంటి బుధ భగవానుడు కూడా ఇప్పుడు మిథునంలో 2వ స్థానంలో ఉండడం వల్ల మీ సంతాన విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారు చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి, లేకపోతే వారి ద్వారా మీకు ఇంటికి గొడవలు వస్తాయి. ఇది తప్పనిసరిగా జరిగే ఒక సంఘటన కూడా. అయితే ఈ వారంలో మీరు గమనించినట్లయితే ముఖ్యంగా అప్పుల గురించి బాధపడుతుంటారు. ఎలా తీరుతుంది అప్పు అనే ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వలన అది ఆయుస్థానం అవడము, ఒక రిటైర్మెంట్ స్థానం అవడము, ఉద్యోగ స్థానంలో ముఖ్యంగా నిరుత్సాహాన్ని కలిగించడము, ఎక్స్ట్రా మ్యారేటికల్ లైఫ్ ని చూయించడము, ఆహార విషయంలో ఇండైజెషన్ ప్రాబ్లం చూయించడం కూడా జరుగుతుంది. మీకు వివాహం అయి ఉంటే మీ అత్తగారి కుటుంబంతో కొన్ని లిటిగేషన్ ఫామ్ అవుతాయి. అందువల్ల కోడలుగా వచ్చిన ఇంటిలో కావచ్చు లేదా అల్లుడుగా వెళ్ళినట్టు ఇంట్లో కూడాను ఇలాంటి సమస్యలు అనేది తలెత్తుతాయని చెప్పవచ్చు. భాగ్యస్థానంలో గురు భగవానుడు సంచరించడం అది నీచ పొంది ఉండడం కూడా జరిగింది కనుక అష్టమ స్థానానికి అధిపతి అయ్యి అలాగే లాభస్థానానికి కూడా అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు భాగ్యస్థానంలో సంచరించడము అద్భుతమైనటువంటి యోగ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మీరు ప్రయత్నం చేస్తేనే సంభవిస్తుంది. రాజ్యస్థానంలో కుజ భగవానుడు సంచరించడం వల్ల మీకు ఈ సమయంలో కొన్ని అనవసరమైనటువంటి కేసెస్ ఫామ్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే చిగులుకోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఉద్యోగంలో ముఖ్యంగా, ప్రొఫెషన్లో ముఖ్యంగా మనం గమనించాలి. అయితే కుజ భగవానుడు 19వ తారీఖు నుండి లాభస్థానంలోకి సంచరించడం జరుగుతుంది కనుక పై అధికారుల యొక్క సపోర్ట్తో ఆ అవస్థల నుండి బయటపడడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కుజ భగవానుడు తన యొక్క 4వ దృష్టితో మీ యొక్క ధనవాకు కుటుంబ స్థానాన్ని 19వ తారీఖు నుండి చూడడం జరుగుతుంది కనుక డబ్బు కోసము కొన్ని గొడవలు కూడా ఫామ్ అవుతాయి. ఆస్తిపాస్తుల గొడవలు కూడా వస్తాయి. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకొని ప్రవర్తిస్తే చాలా మంచిది ఈ సమయంలో. అయితే ఇక్కడ మీకు చంద్రుని యొక్క సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. 14వ తేదీ, 15వ తేదీ, 18, 19, 20వ తేదీలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఇవన్నీ కూడాను ముందుకెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడతాయి. అలాగే విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి, ఎవరైతే విద్యార్థులుగా ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా మేర్కోవాలి, కోపతాపాలు తగ్గించుకోవాలి. సంతాన విషయంలో కొన్ని అవమానాలు వస్తాయని ఇంత ముందే చెప్పాను. అయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వృషభ రాశి వారు నేను చెప్పినట్లుగానే ముక్కోపతనాన్ని వదిలి ముందుకెళ్ళాలి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి మీకు 14, 15 తేదీలో అద్భుతంగా ఉంది. ధన ఆదాయం రాబోతుంది. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉద్యోగంలో కొన్ని చీవాట్లు ఏర్పడతాయి. ఎవరైతే సొంత వృత్తుల్లో ఉంటారో వారికి వారి యొక్క సేవకుల వల్ల, వారి లేబర్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడంటే మీ యొక్క హ్యూజ్ నెట్వర్క్ను చూసి మీ భార్య ఎందుకు వారు పరిచయమైనారు, వారితో ఎందుకు మీరు పెట్టుకుంటున్నారు, సావాసాలు ఎందుకు చేస్తున్నారంటే వారు అప్పటి నుంచి చిన్న వయసు నుండి నేను సావాసం చేసేవాడిని, ఇప్పుడు ఆపేయమంటే నేను ఆపేది కుదరదు అని చెప్పడము, అతను మంచివాడు కాదని చెప్తే ఈమె కితాబిస్తే లేదు అతను చాలా మంచివాడు అనడం, ఇలాంటి చిన్న చిన్న విషయ వాంఛతో కూడినటువంటి గొడవలు మాత్రం తప్పనిసరిగా ఈ వారంలో రాబోతున్నాయి. అయితే మీరు ఈ వారంలో శని భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ వృషభ రాశి వారు పొందబోతున్నారు. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14 నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులు అనుకూలతను ఎలాగ మనము విశ్లేషణ చేయవచ్చు అంటే, మొదట మిథున రాశి వారు ఏ విషయాన్నైనా కానీ చాలా ఎక్కువ సార్లు ఆలోచించి ఆచితూచి ఆ నిర్ణయాలు తీసుకోవడంలో వీరు ముందుకెళ్తుంటారండి. అయితే ఈ మిథున రాశి వారు విశేషించి
మృగశిరార్థం ఆరుద్ర పునర్షు త్రయోపాదం మిథునం అన్నట్లుగా ఉంటారండి. ఈ 3 నక్షత్రాలకు చెందిన వారుగా ఉంటారు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మిథున రాశ్యాదికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు మిథునంలోనే సంచరించడము, 15వ తారీఖు నుంచి అయిన భోగస్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కూడాను బుధునితో కలవడము, అక్కడ రాహు ఆల్రెడీ ఉండడము గోచారం వల్ల ఈ 3 గ్రహాల కాంబినేషన్, ఒక గ్రహం ఉంటే మాత్రము పెద్దగా విశేషమైన ఫలితాలు ఉండవు, కానీ ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కానీ కలిసినప్పుడు వాటి యొక్క ప్రభావాలు మెండుగా కనబడుతుంటాయి. భృగునాడి, చంద్రకళ నాడి, అలాగే ఛాయాగ్రహ నాడి, భృగునంది నాడి వంటి ఈ యొక్క శాస్త్రోక్త విషయాల్ని ఆధారంగా చేసుకుని వీటిని మనము డిస్కస్ చేయొచ్చు. ఆ రీతిని చూసినట్లయితే మీకు ఈ వారమంతా కూడా ఎక్కువ టెన్షన్తో కూడినటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాయి ఈ సూర్యగ్రహం కావచ్చు, రాహు గ్రహము, అలాగే బుధ గ్రహాలు. ముఖ్యంగా ఇక్కడ రాహు మరియు సూర్య భగవాన్ గారిని కలిసినట్లయితే గ్రహణ సమయము రాబోతుంది అని చెప్పొచ్చు. అంటే మీకు ఏదో ఒక విపత్తు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి ఆ అవమానాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంటి గురించి కానీ, మీ తల్లి ద్వారా కానీ, లేకపోతే మీ యొక్క సొంత ఊరిలో కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇల్లాల ద్వారా కూడా అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు సంపాదించడం తెలియదని కొంతమంది హేళన చేయడం కూడా జరుగుతుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఈ వారంలో మిథున రాశి వారు మీకు చాలా టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ఈ సమయంలో మీకు ఉపయోగపడదు. ఇది ఒక పెద్ద సమస్య. సమసప్తమ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలే పెద్దవైపోతాయి. భాగస్వామి వ్యాపారం చేస్తున్న మిథున రాశి వారు వ్యక్తితో ఇంతవరకు ఎంత భాగస్వామితో అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వారికి ఎంత థిక్ ఫ్రెండ్గా ఉన్నారో వారిని చి అని కొట్టి డిటాచ్మెంట్ వైపు కూడా ప్రయాణించడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల, అంటే ఆయుస్థానంలోనే శని భగవానుడు వల్ల మీకు ఏదో ఒక చిన్న ప్రమాదం అనేది వేచి ఉంటుంది. అది కూడాను భాగ్యస్థానానికి కూడా అధిపతి అయ్యి అష్టమంలో సంచరిస్తున్నాడు కనుక మీ తండ్రికి సంబంధించిన అనారోగ్యం విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. శని భగవానుడు ఇప్పుడు అష్టమ స్థానంలో ఉండి మీ యొక్క ప్రొఫెషన్ స్థానాన్ని చూస్తున్నాడు, రాబడి స్థానమైన 2వ స్థానాన్ని చూస్తున్నాడు, అలాగే సంతాన స్థానము మరియు మీ యొక్క యాంబిషన్ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కనుక ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాన్ని కానీ మీరు అనవసరంగా ఎగ్జిబిట్ చేయకూడదు, బయటికి చెప్పకూడదు, ప్రదర్శించకూడదు. నాకు ఇంత ఆదాయం వస్తా ఉందని కానీ, నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నానని కానీ, లేకపోతే మా యొక్క యాంబిషన్ ఇది, నేను ఇది సాధించాలనుకుంటున్నాను అన్న విషయాల్ని మీరు బట్టబయలు కానీ చేయగలిగితే అక్కడ నుండి ఫీజు పెరిగేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. కుజభగవానుడు 19వ తారీఖు నుంచి మీ యొక్క రాశికి రాజ్యస్థానంలోకి సంచరించడం వల్ల ఎవరైతే కుల వృత్తులు చేస్తుంటారో, సొంతంగా వృత్తులు చేస్తుంటారో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నటువంటి వారికి కొద్దిగా గడ్డు కాలం రాబోతుంది. మీరు మీ కోపాన్ని పెంచుకోవడం వల్లనే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వారు మీకు హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం గమనించాలి. అలాగే చూసినట్లయితే కుజ భగవానుడు మీ జన్మరాశిని 4వ దృష్టితో చూడడం జరుగుతుంది 19వ తారీఖు నుంచి. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఎక్కువ కోపం అయిపోతుంది. అందులో సూర్య భగవానుడు కూడా ఉన్నాడు. 2 ఉష్ణగ్రహాలు ఒకటి చూసుకుంటే మనలో ఉన్నటువంటి ఆవేశము ఎక్కువైపోతుంది. పచ్చి గడ్డి వేసినా కానీ భగ్గమంటుందంటారు చూడండి, అలాంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే 14వ తేదీ, 15వ తేదీ, 16, 17వ తేదీల్లో చంద్రుని యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఉపయోగించి కానీ మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ ద్వారా మీకు ఆదాయం రాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమిటంటే పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు అయిన భోగస్థానంలో ఉన్నప్పటికీ డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది సంతానానికి. సంతానం యొక్క కోరికలను తీర్చడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక యాంబిషన్ ని నెరవేర్చుకోగలరు. ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క భార్య సౌఖ్యాన్ని పొందాలని మీ భార్యని అక్కడికి రప్పించుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా మృగశిరార్థం, ఆరుద్ర, పునర్షు, త్రయోపాదం అన్నట్లుగా 3 నక్షత్రాలు ఉంటాయని చెప్పాము. కాబట్టి ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఈ వారంలో
మృగశిర నక్షత్రం వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది 19వ తారీఖు వరకు. ఆ తర్వాత కొద్ది కోపాన్ని తగ్గించుకుంటే మాకు బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను మెంటల్లీ డిజార్డర్లోకి వెళ్ళిపోతారు. ఎక్కువ హై టెంపర్ టెన్షన్ ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోండి. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా చెప్పాలంటే దారిద్ర్య స్థితి రావడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటంటే అధిక ఖర్చులు రావడం, మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చులు పెట్టడం. అది ముఖ్యంగా శారీరక పీడిత వల్ల కావచ్చు, అనారోగ్యంతో కూడినటువంటి ఈ యొక్క జీవితం అనేది ఈ వారమంతా కూడాను మీ కుటుంబంలో ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పనిసరిగా గురువు ఆరాధన చేయండి, అలాగే శివ ఆరాధన చేయండి. ఈ రెండు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ వారం మిథున రాశి వారు పొందుతున్నారు. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారము గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాలు రాబోతున్నాయని చూసినట్లయితే, మొదటే కర్కాటక రాశి వారు వారి యొక్క స్వయ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇతరుల యొక్క బాగోగుల గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించి వారికి ఏదైనా అవసర నిమిత్తం డబ్బు అవసరమైతే కూడాను వెంటనే సహాయం చేయగలిగే గుణాన్ని కలిగి ఉంటారండి. అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు పునరుషు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం ఉన్నట్లుగా ఉంటుంది వీరి యొక్క నక్షత్రాలు. అయితే ఈ వారంలో చూసినట్లయితే చంద్ర భగవానుడు అద్భుతమైనటువంటి ఫలితాలని కర్కాటక రాశి వారికి అందిస్తున్నాడు. అంటే ఈ వారాంతం వరకు అద్భుతంగా ఉన్నాడు. 9వ భావంలోను, 10వ భావంలోను, 11వ భావంలో సంచరిస్తున్నాడు. అందువల్ల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ కర్కాటక రాశి వారికి నక్కతోక తొక్కినారా అన్నట్లుగా ఉండబోతుంది. అంత అదృష్టాన్ని చేకూర్చబోతుంది చంద్రుని యొక్క సంచారం. దీనిలో మాత్రము చాలా మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఈ కర్కాటక రాశికి అయిన భోగస్థానానికి సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండి సంచరించబోతున్నాడు 15వ తేదీ నుండి. అందువల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రాంతాల్లో ఎవరైతే నైట్ డ్యూటీలు చేస్తుంటారో, అంటే ఉద్యోగ రీత్యా వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. వారికి గ్రహణ కాలం, మిషనరీ దగ్గర కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఒక కెమికల్ సంబంధమైనటువంటి ఒక ఫ్యాక్టరీలో కావచ్చు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రమాదాలు కాసుకొని ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నైట్ డ్యూటీ చేసేటప్పుడు మాత్రం మీరందరూ ఎవరైతే చేస్తుంటారో వారు. అదే సమయంలో ఈ వారంలో భార్యాభర్తల మధ్య సుఖశాంతులు పడకలో ఉండవు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. కావాలంటే మీరా అనుభవిస్తారు కాబట్టి తెలుసుకుంటారు. అలాగే చూసినట్లయితే కర్కాటక రాశికి రణ రుణ రోగస్థానం అనేది మనం చూసినట్లయితే కేతు భగవాన్ యొక్క అధీనంలోకి వెళ్ళిపోయింది. అందువల్ల మీకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ మీరు పట్టించుకోరు. మళ్ళీ చూద్దాంలేండి, ఇదేం పెద్ద రోగమేం కాదు. మీకు దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, కానీ ఆ సిమ్టమ్స్ అని కరోనా సిమ్టమ్స్ అని చెప్పారు, కానీ పట్టించుకోరు. కానీ ఇలా దేం అవుతుందిలే అని ఉంటారు. చివరికి ప్రాణాపాయ స్థితికి రావడానికి కూడా అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సమసప్తమ స్థానంలో ఇప్పుడు శని భగవానుడు సంచరించడము, మీకు భాగ్యస్థానాన్ని శని 3వ దృష్టితో చూడడం అనేది జరుగుతుంది. అలాగే మీ రాశినే చూడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాతృస్థానాన్ని చూస్తున్నాడు శని. కాబట్టి వీటన్నిటి మీద జాగ్రత్తగా ఉండాలి. తండ్రిని జాగ్రత్త కాపాడుకోవాలి, తల్లి విషయంలో జాగ్రత్త పడాలి, వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. మీకు మీరుగా ఏదేని ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మీకు ఉన్నటువంటి తాహత కంటే మించి చెప్పకూడదు. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉందని చెప్పుకోవాలి, కానీ 1000 రూపాయలు ఉందని చెప్పుకుంటే చాలా నష్టపోతారు. ఆ నష్టాన్ని ఇచ్చేది శని భగవానుడు. కాబట్టి మనకి ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. అది మీరు గమనించగలరు. గురు భగవానుడు సమసప్తమ స్థానంలో నీచి పొందాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి లెక్చరింగ్ జరుగుతుంది. ఒకరికొకరు ఉపన్యసించుకుంటారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు. వాళ్ళు ఏదైనా అడిగితే వీరు వేరే విధంగా మాట్లాడతారు. డైరెక్ట్ ఆన్సర్ రాదు. ఇలాంటి విషయాలు మీరు గమనించగలరు. అలాగే అష్టమ స్థానంలో కుజ భగవానుడు 18వ తారీఖు వరకు ఉండడం వల్ల ప్రమాదాలు వాటించే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు, ముఖ్యంగా ఆహార సమస్యలు వస్తాయి, ఆస్తి గొడవలు వస్తాయి,
ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అయితే 19వ తారీఖు నుండి భాగ్యస్థానంలో సంచరించడం వల్ల తండ్రికి కోపం అధికమైనప్పటికీ తండ్రి నుండి ఆదరాభిమానాలు మీకు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. ఇవన్నీ కూడా గమనించవచ్చు. అయితే శుక్ర భగవానుడు ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా మీ యొక్క విద్యార్థులుగా ఉన్నటువంటి, మీ కుటుంబంలో విద్యార్థులు ఉన్నటువంటి వారు కానీ, తల్లికి కావచ్చు, అలాగే మీ ఆస్తిపాస్తుల విషయంలో ఏదైనా గొడవలు ఉన్నా కానీ వాటన్నింటినీ మీకు ఫేవర్ అవబోతుంది. మంచి లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచరిస్తున్నాడు. అందులో మాత్రం ఎలాంటి తేడాను లేదు. అదే పునరుష నక్షత్రానికి చెందినటువంటి కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడంటే భార్య మాట్లాడిన విషయానికి భర్త సమాధానం చెప్పేటప్పుడు, భర్త అడిగిన క్వశ్చన్లకి భార్య సమాధానం చెప్పేటప్పుడు జాగ్రత్త ఉండాలి, లేకపోతే విపరీతాలకి దారితీస్తుంది. అలాగే చూసినట్లయితే పుష్యమ నక్షత్రానికి చెందినటువంటి వారికి, ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఉంది. ఉపయోగించుకొని అదృష్టాన్ని పొందండి. ముఖ్యంగా ఇక్కడ ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి 14వ తారీఖు వరకు లాభదాయకమైనటువంటి విషయంగా ఉంది. అయితే 15వ తారీఖు నుండి కొద్దిగా కఠినంగా ఉంటుంది. మీరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్ళాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకండి. అందువల్ల అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. డబ్బు ఖర్చు కూడా అవుతుంది. ఇది మనం గమనించాలి. అయితే ఈ వారంలో ముఖ్యంగా మీరు దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, విష్ణుమూర్తిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ కర్కాటక రాశి వారు పొందుతున్నారు. ఇప్పుడు తదుపరి రాశి అయినటువంటి సింహరాశి గురించి చూద్దామండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలితాలు గ్రహాలు అందిస్తున్నాయో మనం చూసినట్లయితే, మొదటి సింహరాశి వారు చక్కటి ఆధ్యాత్మిక మార్గాన్ని వారి జీవితంలో ఎన్నుకుంటారనడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఎక్కువగా వీరు గురువుల్ని ఆరాధన చేయడము, జీవ సమాధుల్ని కూడా పూజించడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ సింహరాశి వారు ముఖ్యంగా మఖ, పుబ్బ, ఉత్తర పాదం, సింహం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు కలిగి ఉంటారు. అయితే ఈ వారంలో చూసినట్లయితే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు మీ రాశికి లాభస్థానంలోకి సంచరించడం జరగబోతుంది. అంటే ఇన్నాళ్ళుగా అంటే 10, 11వ స్థానాల్లో సంచరిస్తూ ఉంటాడు. 10వ స్థానంలో 14వ తారీఖు వరకు ఉండడము, 15వ తారీఖు నుంచి లాభస్థానంలోకి గోచారం చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించవచ్చు. అందువల్ల రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక గొప్ప ప్రమోషన్ లభించబోతుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి కేడర్లో ఉన్నతాధికారులు ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వారి కోరికలు నెరవేరబోతున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ భావంలో రాహు భగవానుడు కూడా సంచరించడం వల్ల, అక్కడ బుధ భగవానుడు కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల చాలా చక్కటి అవకాశాలు వస్తున్నాయి. కానీ దాని వెనకనే ఒక గ్రహణ సమయం కూడా దాగి ఉంది. ఒక రోజా పుష్పాన్ని మనము పొందాలంటే దాని కింద ఏ విధంగా ముళ్ళు ఉంటాయో, పై అధికారులు ఉన్నతిని పొందాలనుకున్నప్పటికీ కూడాను దాని కింద తెలియనటువంటి ఒక ప్రమాదం దాగి ఉంటుంది. ఒక తామర పుష్పాన్ని మనం పొందాలంటే దాని కింద భాగంలో ఏదో నాగదేవతలు ఉన్నట్టుగా మనం ఎంత భయపడుతున్నామో, అదేవిధంగా ఒక మంచి రిజల్ట్స్ పొందాలంటే ఈ సమయంలో సింహరాశి వారు కొన్ని ప్రమాదాలను కూడాను సాహసంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది అనడంలో సందేహమే లేదని చెప్పవచ్చు. అదేవిధంగా పంచమ స్థానం అనేది ఒక యాంబిషన్ స్థానం. ఆ యాంబిషన్ స్థానాన్ని ఇప్పుడు కేతు భగవానుడు తన అధీనంలోకి తీసుకోవడం వల్ల మీకు యాంబిషన్తో ముందుకు వెళ్ళాలి, ఇది సాధించాలి, ఈ మార్గం మనకు మంచిదని ఎవరో చెప్పినా అందులోకి మీరు వెళ్ళలేని పరిస్థితిని కలిగిస్తాడు కేతు భగవానుడు. ఇది మనం గమనించవచ్చు. ప్రయత్నం మాత్రం ఎక్కువగా చేయాలి. అయితే రుణ రోగస్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల మీ ప్రయత్నం సక్సెస్ అవుతుందనడంలో సందేహమే లేదు. అదే సమయంలో గురు భగవానుడు అక్కడ నీచ పొంది ఉండడం వల్ల పంచమ స్థానానికి అధిపతి అయి రుణ రోగస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ధైర్యం తక్కువ ఉంటుంది. మనం చేస్తున్న ప్రయత్నము సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి ఒక సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ సక్సెస్ మాత్రం మిమ్మల్ని చివరికి చేరుకుంటుంది.
అదేవిధంగా సమసప్తమ స్థానంలో కుజ భగవానుడు 18వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య వ్యవహారాలు కొద్దిగా సమన్వయంతో ఉండాలి. అనవసరమైనటువంటి గొడవలకు దిగకూడదు. భాగస్వామి వ్యవస్థ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు కూడా మెలకులు చాలా అవసరము. పబ్లిక్ లో మీరు మీ ఇంట్లో ఉన్నట్లుగా బయట ప్రవర్తించకుండా ఉండడం కూడా అవసరము. అదేవిధంగా చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దాంపత్య అనుకూలత పడక గదిలో మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది నిజం. అయితే ఈ వారంలో మీకు కుజ భగవానుడు 19వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది కనుక అక్కడి నుంచి కొన్ని ప్రమాదాలు స్టార్ట్ అవుతాయి. ఎలాంటి ప్రమాదాలంటే, ఒక ఇన్సూరెన్స్ మీరు వేసుంటారు, ఆ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ వస్తుంది, కానీ ఏదో ఒక లిటిగేషన్ పెట్టి కొద్దిగా టైం తీసుకుంటారు. ఎల్ఐసిలో కానీ, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్లో కానీ, లేకపోతే రిటైర్మెంట్ సమయంలో కానీ. అప్పుడు మీకు చాలా అవసరం ఉంటుంది డబ్బులు, అక్కడ ఇసుగెత్తిపోతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది, టెన్షన్ ఫీల్ అవుతారు. అదేవిధంగా చంద్రాష్టంలో నడుస్తుంది 14, 15వ తారీఖులు. ఈ 2 రోజులు మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన రోజులు 16, 17, 18, 19, 20 ఈ 5 రోజులు మాత్రం చాలా అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం కనబడుతూ ఉంది. పైపెచ్చు 10వ స్థానంలో శుక్ర భగవానుడు సంచరించడము, అదే తృతీయ స్థానానికి కూడా అధిపతి ఇవ్వడం జరిగింది శుక్ర భగవానుడు కనుక మీ యొక్క ఇరుగు పొరుగు వారితో చాలా అద్భుతమైనటువంటి కలయిక ఉంటుంది. ఒకరికొకరు అనుకూలంగా ఉంటుంది. ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్నారు, ఏదో ఒక తెలియనటువంటి వ్యాధి వలన, తెలియని వైరస్ వలన వచ్చిన వ్యాధుల వలన. కానీ ఇప్పుడు కొద్దిగా సద్దుమనగడం వల్ల ఒకరినొకరు పలకరించడం మొదలు పెడతారు. మీ యొక్క సమాజంలోకి మీరు అడుగు పెడతారు. స్త్రీలు ఎక్కువగా హ్యాపీయెస్ట్ మూమెంట్ని గడుపుతారు. కారణం ఏంటంటే, ఆడవాళ్ళు మాట్లాడకుండా ఉంటే మాత్రం వాళ్ళు ప్రాణాలు పోయినట్టుగా ఫీల్ అవుతారు. ఎప్పుడు వాళ్ళు మాట్లాడుతూనే ఉండాలి పక్కన వారితో, అక్కన వాళ్ళతో. అప్పుడే వాళ్ళకి అదొక తృప్తి. అలాంటి పరిస్థితి ఇప్పుడు శుక్ర భగవానుడు రాజ్యస్థానంలో సంచరించడము, తృతీయ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది కనుక ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు తీసుకునే నిర్ణయాలు తల్లిదండ్రులకి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు కావాలంటే గమనించండి. నేను బయట ఉంటాను, ఇక్కడ వద్దు, నేను ఉండను అంటారు. లేదు మాతో కడుపు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యం దెబ్బతింటుంది, రోగాలు ఏమేమి వస్తున్నాయి, లేదు నేను బయటనే ఉంటానంటారు. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. వారు ఉద్యోగం చేస్తున్నటువంటి చోట అందరి యొక్క మన్నలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతుంది, వృత్తిలో కానీ వ్యాపారంలో కూడా. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇంతకుముందు చెప్పినట్టుగా పై అధికారులకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఈ యొక్క రవి భగవానుడు, ఉత్తరా నక్షత్రానికి అధిపతి. అయితే మీరేం చేయాలంటే విష్ణువుని శివుని ఇద్దరిని ఆరాధన చేయాలి. ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దామండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి ఫలాఫలాలని గ్రహాలు అందించబోతున్నాయో మనం చూసినట్లయితే, మొదటే కన్యా రాశి వారు ఎల్లవేళలా ఎక్కువ తెలివితేటలు కలిగినటువంటి వారుగా చెప్పవచ్చండి. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. వారి యొక్క ఉన్నతి గురించి, వారి యొక్క జ్ఞాన సముపార్జన కొరకు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తాపత్రయం వీళ్ళలో ఉంటూనే ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారు ఉత్తర త్రయోపాదం, హస్త, చిత్తార్థం, కన్య అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలని కలిగి ఉంటారండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు తన సొంత రాశి అయినటువంటి మిథునములోనే సంచరించడం, అది కూడా రాజ్యస్థానం అవడం అనేది సంభవించిందండి. అంటే ఉద్యోగ స్థానం, అంటే ఉద్యోగం చేసే ప్రాంతం, ప్రొఫెషన్ గురించి తెలియజేస్తుంది. అయితే ఆ భావంలో రాహు భగవానుడు సంచరించడం జరుగుతూ ఉంది. 15వ తారీఖు నుంచి భాగ్యస్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కూడాను ముఖ్యంగా ఇప్పుడు 10వ స్థానానికి రావడము, సూర్య భగవానుడు అయిన వీనసైన భోగస్థానానికి అధిపతి ఇవ్వడం కూడా సంభవించింది కనుక మన దేశంలో కావచ్చు, ఇతర దేశంలో కావచ్చు, ఎవరైనా కానీ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం చేసే చోట ఏ ప్రొఫెషన్లో అయితే ఉంటారో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీకు ఒక డైలమా ఉంటుంది, ఉద్యోగం వద్దు వేరే ఉద్యోగం చేద్దాము, ఇందులో పెద్దగా మనం కష్టపడినా కానీ ఫలితాలు రావటం లేదు, అన్ని పనులు మాకే చెప్తున్నారు, ఎక్కువ ఒత్తిడి కలిగిస్తున్నారు, ఒకవేళ మేము కాదని చేసినా కానీ మా గురించి ఎక్కువగా చర్చాంశం అయిపోయింది ఆఫీసులో అన్నట్టుగా ఫీల్లో ఉంటారండి మీరు. కానీ జాగ్రత్తగా దాని మీద మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి మనం చూసినట్లయితే ఇక్కడ కేతు భగవానుడు మీకు సుఖస్థానంలో సంచరించడం జరుగుతాం. కేతు భగవానుడు ఏ భావంలో ఉన్నా మొదట ఎలా ఉంటుందంటే ఎక్కువ అటాచ్మెంట్ ఇస్తాడు. 4వ భావం అనేది సుఖస్థానము, ఇల్లు, ఇల్లాలు, వాకిలి, వాహనము, ఆస్తిపాస్తులు, తల్లి, విద్య, ఇలాంటి అనేక విషయాలు చెప్పొచ్చు. సొంత గ్రామము, సొంత ఇల్లు. అది వీటన్నిటి పట్ల మీకు ఎక్కువ ప్రేమ ఇచ్చి అన్ని అనుభవించిన తర్వాత నాకు వద్దు ఇది అన్నట్లు వదిలేయడం జరుగుతుంది. ఎవరినైనా కానీ ఆస్తిపాస్తుల దగ్గర గురించి అన్ని విషయాలు కూడా. అందువల్ల సుఖస్థానంలో ఇప్పుడు కేతు భగవాన్ ఉన్నాడు. అందువల్ల ఈ 1.5 సంవత్సరం అంటే కేతు భగవానుడు ఎప్పుడైతే గోచారం చేశాడు, మార్చి 7వ తేదీ గోచారం జరిగింది, అప్పటి నుంచి చూసినట్లయితే ఇంకా వచ్చే రోజుల్లో అన్నింటిలో కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఏదో ఒక రీతిన ఈ మాట అనుకుంటారు, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు వద్దు జీవితం అన్నట్టుగా ఫీలింగ్ ఈ స్థానాన్ని సూచిస్తుంది. ఇది జాగ్రత్తగా మనము యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే పంచమ స్థానంలో శని భగవానుడు కానీ గురు భగవానుడు యోగించరు. అందువల్ల ఏమంటే పంచమం అంటే పూర్వపుణ్య భావము, జ్యేష్ఠ సంతాన భావము, మీ తాత భావం, మీ నాన్న భావము, అలాగే మీకు యాంబిషన్, మీకు సాధన, మంత్ర సాధన భావము, ఇవన్నీ దెబ్బతింటాయి ఈ వారంలో. అలాగే చూసినట్లయితే 3వ స్థానానికి అధిపతి అయ్యి విపత్తు స్థానమైన 8 కూడా అధిపతి అయిన కుజ భగవానుడు ఇప్పుడు మీకు రాశికి రణరోగ స్థానంలో సంచరించడం వల్ల కంపల్సరీగా అప్పు చేయవలసిన పరిస్థితి కలుగుతుంది. శత్రు బాధలు పెరుగుతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. అయితే 19వ తారీఖు నుంచి మాత్రం కుజ భగవానుడు చేంజ్ అవుతున్నాడు, సమసప్తమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల కొద్దిగా ఊరట కలిగిస్తుంది. అయితే సమసప్తమ స్థానంలో కుజ భగవానుడు సంచరిస్తే మీకు భాగస్వామికి అర్జెన్సీ ఫామ్ అవుతుంది. ఏదైనా కానీ వెంటనే కావాలి, నాకు అన్నం ఇప్పుడే కావాలి, గంట తర్వాత పెడతానంటే కాదు, ఇప్పుడే కావాలి, నాకు సుఖం ఇప్పుడే కావాలి, మన బిడ్డల్ని తొందరగా ఇప్పుడే తొడకు రావాలి, లేదు నాకు పని ఉంది ఆఫీసులో మళ్ళీ తొడకొస్తాను కాదు అంటుంది భార్య లేదా భర్త. ఇలాంటి పరిస్థితులు కలిగిస్తాడు కుజుడు ఎప్పుడైనా సమసప్తమ స్థానంలో ఉన్నప్పుడు. అయితే అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు కూడా అర్జెన్సీ ఫామ్ అవుతుంది, వెంటనే జరిగిపోవాలండి. ఎందుకంటే కుజుడంటే కరెంటు వేగము. మేషరాశిలో అతను అధిపతి అయినాడు, అది కూడా విపత్తు స్థానానికి ఇప్పుడు అధిపతి అయినాడు మీ రాశికి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే 16వ తేదీ 17వ తేదీ చంద్రాష్టం నడుస్తూ ఉంది. చంద్రాష్టం అంటేనే మనం తీసుకునే నిర్ణయాల్ని ఎంత మంచి నిర్ణయాలు తీసుకున్నా కానీయకుండా చేయడం. మీకు మంచి విషయం, అది మీరు బాగుపడాలి, ఆ విషయాన్ని మీరు ఇప్పుడు కంపల్సరీగా చేయాలి. కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని చేయనీయకుండా మీకు సలహాలు ఇస్తారు. అది చంద్రాష్టంలో సంభవిస్తుంది. అందుకని నేను చెప్తున్నాను, చంద్రాష్ట సమయంలో ఎవరి విషయంలో ఇన్వాల్వ్ కాకండి. మీరు తీసుకునే నిర్ణయాలు పరిపక్వంగా ఆలోచించి తీసుకోవాలి. అయితే ఈ వారంలో 14వ తేదీ 15వ తేదీ బాగుంది. అయితే 18, 19, 20 తేదీలు కూడా బాగున్నాయి. ఒక 16, 17వ తేదీలు జాగ్రత్తగా ఉండడం మీకు అవసరం కూడా. అయితే శుక్ర భగవానుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల కులదేవతను ఆరాధన చేయడం తప్పనిసరి. కన్యాశాపం మీకు ఉంది మీ ఇంట్లోకి. మీ కుటుంబంలో ఎవరో ఒకరు చిన్న వయసులోనే అమ్మాయిలు ఎదగక మునిపే లేదా ఎదిగిన తర్వాత చనిపోయి ఉంటారు పెళ్లి కాకుండానే. వారి యొక్క శాపం మనం వెంటాడుతూ ఉంటుంది. అది తెలుసుకోండి పూర్వీకుల నుంచి. చాలా మంది ఈ రోజుల్లో తెలుసుకోవటం లే. తమ గురించి తను తెలుసుకుంటే చాలు. పూర్వం ఏమైంది, మన తాత ఏం చేస్తుండేవాడు, మా నాన్న ఏం చేసేవాడు, మా మామ ఏమే చేసేవాడు, ఇలాంటివి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వారి యొక్క కర్మలు మనం మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంది. భగవంతుడు ఉన్నాడో లేడో మళ్ళీ ఆ విషయాలు. కానీ మనకంటే ముందు పితృదేవతలు ఉన్నారు. ఆ పితృదేవతల్ని మనం ఆరాధన చేయాలి. అప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపించేది వీళ్ళే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి.
అయితే ముఖ్యంగా ఇక్కడ ఉత్తర నక్షత్రానికి చెందినటువంటి ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి 16, 17వ తేదీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అంతగా యోగించడం లేదు. మీరు కోపం తగ్గించుకొని తగు జాగ్రత్తగా ముందుకెళ్తే మంచిది. అయితే ఈ వారంలో మీరు వనదుర్గాదేవిని ఆరాధన చేయడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేయగలిగితే కన్యా రాశి వారికి ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దాం. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎలాంటి పరిస్థితులు గ్రహాలు అందిస్తున్నాయని మనం చూసినట్లయితే, మొదటే తులారాశి వారికి భగవంతుడిచ్చిన వరం ఏమిటంటే చక్కటి శరీర ఆకృతి, అందము, అలాగే చక్కటి మాటకారితనం, న్యాయాన్యాయాల్ని విచక్షణ జ్ఞానంతో ఆలోచించగలిగే వారుగా ఉంటారు. అలాగే చూసినట్లయితే ఈ తులారాశి ఏ నక్షత్రాలకి చెందినవిగా ఉంటారంటే, ముఖ్యంగా చిత్తార్థం, స్వాతి, విశాఖ, త్రయోపాదం ఉన్నట్లుగా ఉంటారు. ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు ఈ వారంలో తన షట్క్షేత్రమైనటువంటి వృషభములో 8వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. తత్ఫలితంగా ఏమిటంటే ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక గ్రహము ఒక భావములో ఉంటే దాని గురించి తక్కువే విశ్లేషణ ఉంటుంది. అయితే యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలకి వివాహం అనేది ఇప్పుడు సరైన సమయం కాదు, ముఖ్యంగా తులారాశికి చెందినటువంటి వారికి. ఒకవేళ అలా చేయగలిగితే తగిన దైవ ఆరాధన చేసి వారిని వివాహానికి సన్నద్ధం చేయాలి. ఇది మనం గమనించాలి. లేదా అమంగళత్వాన్ని సూచిస్తుంది 8వ స్థానంలో శుక్రుడు ఉంటే అమ్మాయిలకి ముఖ్యంగా. అలాగే పెళ్ళైనటువంటి వారికి అంటే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తన భర్త బయటికి వెళ్ళే సమయానికి ముందే చాలా చక్కగా అలంకరించుకొని, పూలు పెట్టుకొని, చేతులకి గాజులు వేసుకొని, నుదుట బొట్టు పెట్టుకొని, రకరకాలైనటువంటి విచిత్రమైన చేష్టలని మానివేసి సాంప్రదాయబద్ధంగా ఎదురు రావాలి. అలా వస్తేనే వారికి సుమంగళత్వం ఉంటుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. ఇది గమనించాలి. అది గమనించడం లేదు ఇప్పుడు ఎవరు. చక్కగా బొట్టు పెట్టుకోవాలంటేనే స్టిక్కర్ పెట్టుకుంటున్నారు. తాత్కాలికమైంది, ఆర్టిఫిషియల్గా వాడుకుంటున్నారు. అందువల్ల మన సంప్రదాయాలన్నీ కూడాను మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు భాగ్యస్థానంలో లాభస్థానానికి చెందినటువంటి అధిపతి రాబోతున్నాడు. అంటే ఇంతకుముందు 8వ ఉన్నాడు సూర్య భగవానుడు. 15వ తారీఖు నుంచి భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు. లాభస్థానానికి అధిపతి అయి కనుక మీ యొక్క తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ తండ్రికి ఆస్మా ఉంది, లేకపోతే చర్మ సంబంధమైన వ్యాధులు ఉన్నాయి, మెంటలీ డిజార్డర్లో ఉన్నాడు, అలాంటి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే మీరు దేవుని దగ్గరికి అతన్ని పంపించాల్సిన పరిస్థితి మీరే కల్పించినట్లే. ఎందుకంటే మీ జాగ్రత్తని బట్టి ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యం. అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదని నేను చెప్తున్నాను. అలాగే చూసినట్లయితే ఇక్కడ చంద్రుని యొక్క సంచారాన్ని మనం గమనించినట్లయితే 18, 19, 20 తేదీలో చంద్రాష్టమం నడుస్తూ ఉంది. ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 14, 15, 16, 17 తేదీలో అద్భుతంగా ఉంది. ఈ 4 రోజులు ఉపయోగించుకొని చక్కగా మీరు మీ పనులు కొనసాగించుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు మీ రాశికి ధనస్థానానికి, సమసప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజభగవానుడు 5వ స్థానంలో సంచరించడం వల్ల, పంచమం అంటే సంతానం, జ్యేష్ఠ సంతానం కావచ్చు. అంటే 2 అనేది రాబడి, 7 అనేది కలత్ర స్థానము. ఈ 3ని మన కాంబినేషన్ తీసుకొని తెలియజేస్తే సంతానానికి రావాల్సినటువంటి రాబడి మీరు వెచ్చించవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే మీకు ఎంతైతే వారి మీద డబ్బులు వెచ్చిస్తారో అంత రాబడి తిరిగి వస్తుంది, కానీ ఇప్పుడు వెచ్చించాలి. అందువల్ల మీ కుటుంబంలో డిస్కషన్ జరుగుతుంది. మన అబ్బాయికి లేదా మన అమ్మాయికి
ఈ సమయంలో ఇంత ఖర్చు పెట్టవలసిన అవసరమా అన్నట్టుగా ఒక ఆలోచన మీకు పుట్టిస్తాడు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి చూస్తే. కేతు భగవానుడు ఇప్పుడు తృతీయ స్థానము, ఇరుగు పొరుగు స్థానము, ఆభరణ స్థానము, అలాగే మీ కనిష్ట సోదర స్థానము, సోదరిమణుల స్థానంలో ఉన్నాడు. అందువల్ల మీకున్నటువంటి ఆభరణాల మీద పెద్దగా ఆసక్తి కనపరచరు. మీ కనిష్ట సోదరులకి ఇంతవరకు ఎంత ప్రేమ చూపించుంటారో, కానీ వారికి పెళ్ళి, వారికి భార్య వచ్చింది, వారి భర్త వచ్చాడంటే మిమ్మల్ని అసలు పట్టించుకోరు. అక్కడ డిటాచ్మెంట్ అవుతుంది. సుఖస్థానంలో శని భగవానుడు అలాగే గురు భగవానుడు సంచరించడం వలన పెద్దగా సుఖించరు. కారణమే సుఖస్థానం దెబ్బతినింది. తల్లికి అనారోగ్యం ఏర్పడుతుంది. ఇంటికి పోదామంటే ఇష్టమే ఉండదు. బయటే అన్నం తినేసి అక్కడే గడిపేస్తామనిపిస్తుంది. చాలా మందిని మనం గమనించి ఇలాగ ఉన్నవారు ఈ సమయంలో ముఖ్యంగా ఈ తులారాశి వారికి అలా ఉంటుంది కూడా. అలాగే చూసినట్లయితే విశేషించి ఈ వారంలో చంద్రుని సంచారము అష్టమములో ఉంది. ముఖ్యంగా 18, 19, 20 తేదీలు గమనించాలి. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి సంతాన విషయంలో వారికి కోపం అధికంగా ఉంటుంది, కానీ మీరే సర్దుమాటు చేసుకుని ముందుకెళ్ళాలి. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి తండ్రి విషయంలో ఆస్మా వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తు సంబంధ వ్యాధులు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో క్యాన్సర్కి సిమ్టమ్స్ కనబడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీకు దగ్గర ఉన్న డబ్బు కంటే కూడాను ఎక్కువ వెచ్చించి గృహ నిర్మాణాన్ని చేపట్టాలనుకుంటారు. లోన్ పెట్టాము కదా, శాంక్షన్ అయిపోతుంది అనుకుంటారు. బయట నుండి అప్పు తెస్తారు. ఆ అప్పు తీర్చలేక వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోయి నానా హింసకు గురి అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నక్షత్రానికి చెందినటువంటి తులారాశి వారికి. అయితే ఈ వారంలో మీరేం చేయాలంటే దుర్గామాతని పూజించాలి. అలాగే అష్టలక్ష్మిని కానీ పూజించగలిగితే ఈ యొక్క తులారాశి వారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారండి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14 నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు ఆయా గ్రహాలు అందించబోతున్నాయో మనం చూసినట్లయితే, మొదటే వృశ్చిక రాశి వారు చాలా చక్కటి ఆలోచనలతో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారుగా కనబడతారండి. అయితే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు విశాఖ త్రయోపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం అన్నట్లుగా వీరి యొక్క నక్షత్రాలు ఉంటాయి. ఈ 3 నక్షత్రాలు చెందిన వారుగా ఉంటారు. అయితే వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు ఇప్పుడు ముఖ్యంగా 4వ భావంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే సుఖస్థానంలో. అది ఎంతవరకు అంటే 18వ తారీఖు వరకు అక్కడ సంచరించడము, 19వ తారీఖు నుండి పంచమ స్థానంలోకి గోచారం అవ్వడం జరుగుతుంది. అయితే రణరుణ రోగ స్థానానికి అధిపతి కూడా అవ్వడం జరిగింది ఇప్పుడు. అయితే సుఖస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబానికి కావాల్సినటువంటి ఖర్చులు కావచ్చు, లేకపోతే బడ్జెట్కి సంబంధించినటువంటివి ఆర్థిక లావాదేవీలు చూసినా కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి. అందువల్ల కుటుంబంలో ఏదైనా ఒక స్థలాన్ని అమ్మేద్దామా, లేదా ఒక ఆస్తిని అమ్మేసి అప్పులు తీర్చుకుందామా అన్న ఆలోచనలు కూడా ఉంటారు ఈ వారంలో చూసినట్లయితే. అయితే 19వ తారీఖు నుంచి చూసినట్లయితే మీ సంతాన విషయంలో మళ్ళీ కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మన సంతానం ఏమిటి ఇంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉంది, దేనికైనా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళటం లేదే, వీరు ఏ విధంగా వచ్చే రోజుల్లో సర్వే అవుతారు అన్నటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి. భార్యాభర్తలు డిస్కషన్ చేసుకోవడం కూడా అవసరం ఏర్పడుతుంది. అయితే ధన, వాక్కు, కుటుంబ స్థానంలో కేతు భగవానుడు సంచరించడం వల్ల ఇంతవరకు మీ యొక్క కుటుంబంలో ఎంత ఐక్యతగా ఉన్నారో, ఎంత ప్రేమానురాగాలతో మీరైతే జీవనాన్ని కొనసాగిస్తున్నారో ఆ జీవనము ఇప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్కి ఫామ్ అవడం జరుగుతుంది. ప్రేమ అనేది ద్వేషంగా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే తృతీయ స్థానంలో గురువు సంచరించడం వల్ల, అది నీచ పొందడం వల్ల మీ ఇరుగు పొరుగు వారితోనే కొన్ని మాటల యుద్ధం అనేది జరుగుతుంది. అందువల్ల దీన్ని అంతర్యుద్ధం అంటారు. లోపలనే మదన పడుతుంటారు. ఎప్పుడు ఏ విధంగా గొడవలు వస్తాయో తెలియని పరిస్థితి కూడాను ఈ వారం సంభవిస్తుంది. అలాగే చూసినట్లయితే
సూర్య భగవానుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలో శుక్రునితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. అయితే 14వ తారీఖు వరకు మాత్రమే ఆ విధంగా జరుగుతుంది. అంతవరకు మీ యొక్క కంటికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కోపతనం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడాను ఒకరినొకరు సర్దుబాటు చేసుకోలేనటువంటి యూబనెస్ ఫామ్ అవుతుంది. ఇది గమనించాలి. గ్రహాలు మనకి అనుకూలించినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మారితే ఆ గ్రహాల ప్రభావం మన మీద పడదు. ఇది తెలిసినటువంటి వారు సజావుగా వారి జీవితాన్ని అనుభవిస్తుంటారు. అది తెలియని వాళ్ళే నా తలరాతి ఇంతే, నాకు భగవంతుడు ఇదే ఇచ్చాడు, నా యొక్క రాశిచక్రంలో రాసి పెట్టేసింది, ఇలాగే జరగాల్సిందే అనేసి అనుకుంటారు పిడివాదం పెట్టి. అలా కాదు. అయితే సూర్య భగవానుడు 15వ తారీఖు నుండి అష్టమ స్థానంలోకి సంచరిస్తున్నాడు. అక్కడ రాహు భగవాన్ ఉన్నాడు, బుధ భగవానుడు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మనకి ఏం జరగబోతుంది? ఆరోగ్య విషయము దెబ్బతింటుంది, ఆహార విషయాల్లో అజీర్తి కలుగుతుంది, మర్మావయాల దగ్గర కొన్ని ఇబ్బందికరమైన వ్యాధులు వస్తాయి. అంటే మనం మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనకున్నటువంటి ఈ రాపిడి వల్ల కూడా ఇలాంటి సంభవించవచ్చు. స్త్రీలకి యుటరస్ ప్రాబ్లంతో పాటు గర్భసంచి కిందకి దిగడం జరుగుతుంది. రాత్రిలో సులభంగా లేకుండానే పడకలోనే మూత్ర విసర్జన చేయడం కూడా కొంతమందిలో మనం గమనించవచ్చు ఈ వారంలో. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా మీకు 11వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు. అందువల్ల మీకు వచ్చే లాభాలు అతి కష్టం మీద వస్తాయి. ఆ లాభాలు వచ్చినా కానీ ఏదో ఒక విపత్తు కాసుకొని ఉంటుంది, దానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడాను కొద్ది క్రిటికల్గా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మనం గమనించినట్లయితే శని భగవానుడు, గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శని చాలా చక్కగా అవకాశాన్ని కలిగిస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే శని భగవానుడు మీ రాశికి పంచమ స్థానాన్ని 3వ దృష్టితో చూస్తున్నారు. అలాగే మీకు భాగ్యస్థానాన్ని చూస్తున్నారు. అలాగే మీ అయిన వేయిన శయన భోగస్థానాన్ని చూస్తున్నారు. కనుక ఈ భావాలకి కొద్దిగా డ్యామేజ్ ఫామ్ అవుతుంది, నష్టాన్ని ఇస్తుంది. భాగ్యస్థానం అంటే తండ్రికి ఇబ్బంది, మీకు అదృష్టం రాకుండా పోవడము, మీకు భాగస్వామి సోదరిమణులు మీకు సహకరించకుండా పోవడము, అలాగే మీ సంతానం మీ నుండి మీకు సుఖశాంతులు లభించకపోవడం, శుభవార్త రాకపోవడము, వారి పట్ల మీకు విరక్తి కలగడము, అలాగే మీకు పడకలోనే మీ భార్యతో అనుకూలత లేకపోవడం, ఇవన్నీ కూడా సంభవిస్తాయి. ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే లేదా నైట్ డ్యూటీ చేస్తుంటే అవన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందికరమైనటువంటివిగా పరిగణించడము శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వారంలో మీకు అదృష్టం ఏమిటంటే 14, 15, 16, 17వ తేదీల్లో చెందిన యొక్క సంచారం అనుకూలంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళొచ్చు. అలాగే చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇరుగు పొరుగు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పెద్దరికాన్ని మీరు చూపించి నేను పెద్ద కదా నేను వాళ్ళకి సలహాలు ఇస్తానంటే ఆ సలహాలకి విలువ ఉండదు. ఇది గమనించాలి. అలాగే అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క సోదరితో చాలా నిదానంగా మాట్లాడాలి. అంటే మీరు అన్న కాబట్టి లేదా మీరు అక్క కాబట్టి వారిని ఎలాగైనా మాట్లాడితే ఒప్పుకుంటారంటే ఈ సమయంలో ఒప్పుకోరు, మీకు టైం బాగలేదు. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబం నుండి ఏదో ఒక అవమానము, అసహ్యాన్ని కలిగించే విధంగా మిమ్మల్ని అనడము జరుగుతుంది, జాగ్రత్త పడాలి. అయితే ఈ వారంలో మీరు కాలభైరుని పూజించడము, ఆంజనేయ స్వామిని గాని ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి చూద్దాం. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు లభిస్తాయని చూసినట్లయితే మొదటి ధనుస్సు రాశి వారు ఏ విషయాన్నైనా కానీ చాలా చురుగ్గా అవసరానికి తగ్గట్టుగా స్పందించే విధంగా ఉంటారని చెప్పవచ్చు. అది కూడా ఆధ్యాత్మిక విధానాల్లో వీరు ప్రముఖ పాత్రను కూడా వహిస్తారు. గుడులు కట్టించడం కానీ
లేదా డొనేషన్స్ ఇవ్వడం కానీ, ఒక ధర్మకర్తగా ఉండడం కానీ ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి తగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాల్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. అయితే విశేషించి మనము గమనించినట్లయితే ఈ వారంలో ఏ విధంగా ఉంది అంటే, ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు సుఖస్థానానికి కూడా అధిపతి అయ్యి ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుతో కలిసి సంచరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గురు భగవానుడు అతిచారం చెంది ఇప్పుడు నీచ పొందడం కూడా జరిగిందని మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఈ వారంలో కూడా మీకు ధనానికి కొదవే. జూలై 1 నుంచి మాత్రం మీరు శ్రమించిన ఫలితాలని పొందుతారు. ఇప్పుడు వచ్చే ధనం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ ధన లేమి వలన మీకు అసహనం ఏర్పడుతుంది. ఇతరుల్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడడం కూడా జరుగుతుంది. అందువల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. శని భగవానుడు ఇప్పుడు సుఖస్థానాన్ని చూడడం వల్ల సుఖస్థానం దెబ్బతినింది. అదేవిధంగా చూసినట్లయితే మీ యొక్క రాశికి అష్టమ స్థానాన్ని కూడాను శని భగవానుడు చూస్తున్నాడు, ఆయుస్థానాన్ని. అందువల్ల ప్రమాదాలు వాటిల్లో అవకాశం ఉన్నప్పటికీ ప్రాణానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా చూసినట్లయితే మీ రాశికి లాభస్థానాన్ని శని భగవానుడు చూడడం వల్ల మీ వృత్తి వ్యాపారాలు చాలా అద్భుతంగా వృద్ధిలోకి రాబోతున్నాయి. ఇది మనకి ఒక సంతోషకరంగా చెప్పుకునే మాట. అలాగే చూసినట్లయితే కుజ భగవానుడు ఇప్పుడు మీ యొక్క రాశికి అయిన భోగస్థానానికి అధిపతి అయ్యి, పంచమ స్థానానికి కూడా అధిపతి అయ్యి మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉండడం అనేది జరిగింది. కాబట్టి సంతానానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది. అలాగే మీ యొక్క జ్యేష్ఠ కనిష్ట సోదరులు ఎవరైనా ఉన్నా, ముఖ్యంగా కనిష్ట సోదరి మళ్ళీ కూడా ఖర్చు పెట్టాలి. అయితే మీకు ఎంత ఖర్చు పెట్టిన మీకు పేరు మాత్రం రాదు. అంటే మీ చేతిలో నుండి తీసుకున్న వారే మీకు చేతికి పుండు పుట్టినట్టుగా అంటారు చూడండి. అంటే మీ చేతిని కొడతారని. మీ దగ్గర మోచేతి నీళ్లు తాగిన వాళ్ళే మిమ్మల్ని వెనక్కి వెళ్ళి తిట్టుకుంటారు అంటారు చూడండి. ఆ విధమైన పరిస్థితి ధనుసు రాశి వారికి ఈ వారం రాబోతుంది. అయితే 19వ తారీఖు నుండి ఏమైనా బాగుందా? అప్పుడు గోచారం చెందబోతున్నాడు కదా కుజ భగవానుడు. అంటే అప్పుడు సుఖస్థానంలో చేరడం వల్ల ఆస్తిపాస్తుల గొడవలు పెట్టడము, తల్లికి అనారోగ్యం కలిగించడం, అది కూడా హీట్ రిలేటెడ్ వ్యాధులు రావడము, భార్యతో గొడవలు పడడము, వాహన ప్రమాదం సంభవించడం కూడా జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఈ విధంగా బాగలేదని చెప్పొచ్చు. అయితే ఒకటి బాగుంది, ఇక్కడ రణరుణ రోగ స్థానంలో సంచరిస్తున్నాడు ఎవరంటే శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు రణరుణ రోగ స్థానంలో సంచరిస్తున్నాడు కదా, మంచిదే. కానీ ఎలా మంచిది అంటే లాభస్థానానికి అధిపతి అయి, అంటే లాభాలు వస్తాయి. మీకు చేసినటువంటి అప్పులు, అలాగే శత్రుత్వ బాధలు, అలాగే రోగ పీడిత దోషాలు తొలగబోతున్నాయి. అయితే మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు చెప్పిన మాట మాత్రం తప్పనిసరిగా వినాలి. మీరే రాజు మీరే మంత్రి అనుకుంటే మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా 14వ తారీఖు వరకు రవి భగవానుడు రణరుణ రోగ స్థానంలో సంచరించడం వల్ల కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. 15వ తారీఖు నుంచి రవి భగవానుడు సమసప్తమ స్థానంలోకి గోచారం చేయడము, అక్కడ రాహు భగవాన్తో బుధ భగవాన్తో కలిసి ఉండడం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల దశమ కేంద్ర స్థానానికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలోనే ఉండడం వల్ల ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి భాగస్వామిని కలిగి ఉంటారో, భార్యని కానీ భర్తని కానీ, వారి కుటుంబంలో తప్పనిసరిగా సమయ పాలన ఉండదు. కరెక్ట్ సమయానికి రాలేకపోవడం వల్ల, బస్సులు దొరకపోవడం వల్ల, ఇతరితర విషయాల వల్ల కుటుంబంలో అనుమానం అనేది ఒక పెద్ద పిచాచి ఎంటర్ అవుతుంది. అందువల్ల కుటుంబం వ్యవస్థ చెడిపోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇది జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా ఇక్కడ సమసప్తమ స్థానంతో బుధ భగవానుడు కనెక్ట్ అయినప్పుడు మీ భార్య గురించి కానీ, మీ భర్త గురించి కానీ, లేదా వివాహం కాబోయే భార్య గురించి అంటే ఉడ్బి గురించి బయట డిస్కషన్ చేయకూడదు. మీ భాగస్వామి
వ్యాపారాల్లో ఏదైనా లాస్ వచ్చినా దాని గురించి బయటికి చెప్తే ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది ఈ వారం. ఇది జాగ్రత్త పడాలి. ఇవన్నీ సీక్రెసీస్. ఇవన్నీ మనం గమనిస్తూ ముందుకెళ్తే ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే చూసినట్లయితే ఈ వారంలో విశేషించి 16వ తేదీ, 17, 18, 19, 20వ తేదీలు చంద్రుడి సంచారం అనుకూలంగా ఉంది. మూలా నక్షత్రానికి చెందినటువంటి వారు విశేషించి మీకే చెందుతుంది అది. అలాంటి వారు ఏం చేయాలంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అన్న విషయాన్ని కలిగి ఉండాలి. మీ పట్ల మీకు శుభ్రత లేదు. ఇప్పుడు మీ గురించి మీరు పట్టించుకోవటం లేదు. మీ గురించి మీరు పట్టించుకోండి. గేహములను సంస్కరించుకుంటేనే మనం డెవలప్ అవుతాం. దేహం అంటే మీ శరీరం, గేహం అంటే మీ ఇల్లు. ఈ రెండింటి మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఇప్పటి వరకు లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే ముఖ్యంగా మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి, స్త్రీలకి అద్భుతంగా ఉంది. వారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. మీ ముఖబోసి బాగా పనిచేయబోతుంది. మిమ్మల్ని చూసి అందరూ దగ్గరికి ఆకర్షించబడతారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు విశేషించి మీరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల్ని పెంచుకోకండి. సర్దుబాటుతనంతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మీరు గణపతిని ఆరాధన చేయడము, నటరాజస్వామిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు ధనుసు రాశి వారు. ఇప్పుడు మకర రాశి గురించి మకర రాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రహాలు ఎలాంటి ఫలాఫలాల్ని అందిస్తున్నాయని మనం చూసినట్లయితే, మొదటే మకర రాశి వారిలో మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉంటాయి. అదేమిటంటే, చేస్తే వారి పని నిర్విరామంగా రాత్రింబగళ్ళు కష్టపడతారండి, లేదంటే సోమరిలుగా కూడా ఉంటారు. మొత్తం మీద వీరు ఆ పనిని పూర్తి చేయడానికి తక్కువ సమయంలోనే ఎక్కువ చేయాలనుకుంటుంటారు. ఇంకొక గంట ఉంది కదా, ఇంకొక అర్ధ గంట ఉంది కదా, ఇంకొక పావు గంట ఉంది కదా, మళ్ళీ చూసుకుందాంలే అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారని చెప్తున్నాను. అయితే ఈ మకర రాశి వారు ముఖ్యంగా 3 నక్షత్రాల కిందికి రావడం జరుగుతుంది. ఉత్తరాషాఢ, త్రయోపాదం, శ్రవణ, ధనిష్టార్థం, మకరం అన్నట్లుగా ఉంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే మకర రాశి అనేది చరరాశి. చరరాశికి బాధక స్థానం 11వ భావం అవుతుంది. 11వ భావం వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి. ఆ భావాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు మీ యొక్క ధన, వాక్కు, కుటుంబ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అది కూడాను ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థ స్థానానికి కూడా అధిపతి అవ్వడం కూడా జరిగింది. అందువల్ల చతుర్థ స్థానం దెబ్బతింటుంది, 11వ స్థానం దెబ్బతింటుంది, 2వ స్థానం దెబ్బతింటుంది. అందువల్ల సుఖశాంతులు ఉండవు, లాభాలు ఉండకపోవడము జరుగుతుంది. అందువల్ల ఆర్థిక ఎదుగుదల లేకపోవడం వల్ల మీ యొక్క వాక్కు చాలా దురుసుగా ఉంటుంది. మీ కుటుంబంలో అశాంతి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ముందుగా మనం మార్గదర్శకంగా చేసుకుని ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే చూసినట్లయితే జన్మ రాశిలోనే శని భగవానుడు, గురు భగవానుడు సంచరించడం జరుగుతుంది కనుక అది పెద్దగా మనకి యోగించదు. మీ పట్ల మీకే అయిష్టత ఏర్పడుతుంది, ఒక ఇసుగు ఏర్పడుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే శని భగవానుడు మీ రాశి నుంచి 3వ దృష్టితో మీ యొక్క 3వ భావం అయినటువంటి మీనరాశిని చూస్తున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే మీనరాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు జన్మ రాశిలోనే ఉండడం జరుగుతుంది. అందువల్ల ధనానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు మీ కనిష్ట సోదరిమణులకు ఎక్కడైనా అప్పుగా తీసుంటే ఆ డబ్బు కూడా మీరే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పంచమ స్థానంలో ఇప్పుడు శుక్ర భగవానుడు సంచరించడం అనేది మనం గమనిస్తున్నాం, దశమ కేంద్ర స్థానానికి అధిపతి అయి. అయితే ఈ సమయంలో మనం చూసినట్లయితే మీకు కులదేవత శాపం కావచ్చు, కులదేవత దోషం కావచ్చు వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల ఒక రోజులో కావాల్సిన పనులు 10 రోజులు పడుతున్నాయి. ముందు అది కనుక్కొని దానికి పరిహారం చేయండి. మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద సంతానం వలన కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కడైతే మీరు వ్యాపారం చేస్తున్నారు, వృత్తి చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతాయి. అయితే శుక్ర భగవానుడు ఇప్పుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో వారు నవీన వస్తువులు కొనాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు, కొంటారు కూడా. 14వ తారీఖు వరకు శుక్ర భగవానుతో కూడా రవి భగవానుడు సంచరించడం వల్ల అది కూడాను మీ యొక్క అష్టమ స్థానానికి అధిపతి అయ్యి అక్కడ ఉండడం వల్ల మీ సంతానానికి ఏదో ఒక తెలియనటువంటి ప్రమాదం దాగి ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి. అలా హెచ్చరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి, అంటే ఆపద నుండి తొలగించుకోవచ్చు. అయితే రాహు భగవానుడు రణరోగ స్థానంలో ఉండగా 15వ తారీఖు నుండి రవి భగవానుడు రణరోగ స్థానానికి వెళ్ళడం, అక్కడ బుధ భగవానుడు ఉండడం జరిగింది కనుక ఇప్పుడు భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు మీ రాశికి రణరోగ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీరు తృప్తి పొందలేరు. ఒక 70% మాత్రమే మీకు రావాల్సినట్టు ప్రాప్తము ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం చేసే స్థానంలో మీకు అవమానాన్ని కూడా సూచిస్తుంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అవమానం కలుగుతుందంటే మీకు తెలియకుండా వచ్చే మాటల వల్లనే, మాటల దురుస్తనం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక గుడికి వెళ్ళి ఆ గుడి యొక్క నీడలో ఒక 5 minutes లేదా 10 minutes అయినా గడపండి. ఆ దోషం ఆ గుడి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ దైవం అనుభవిస్తుంది, అంటే దైవం తీసుకుంటుంది. అంటే మన భారం అంతా కూడా భగవంతుని మీద వేయాలంటున్నాను నేను. మనకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం, కానీ ఆ దోషాలను తొలగించుకుంటా ముందుకు లేదు గురువు, అలాగే దైవశక్తి. కాబట్టి దైవశక్తి ఎక్కడ ఉంటుందంటే గుడి యొక్క నీడలో ఉంటుంది. ఇది ఒక సీక్రెట్. అలా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా చూసినట్లే కేతు భగవానుడు ఇప్పుడు అయిన భోగస్థానంలో సంచరించడం వల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా భాగస్వామిని మన దేశంలో వదిలి వారు అక్కడ పోయి కష్టపడుతుంటారు, అప్పు చేసేస్తుంటారు, లేదా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కావాల్సిన ధనాన్ని సంపాదించడానికి వెళ్ళుంటారు. కానీ భాగస్వామి భార్యని ఇక్కడే వదిలింటారు, లేదా భర్తని ఇక్కడే వదిలింటారు. కానీ ఫోన్ ద్వారా కమ్యూనికేషన్ చేసేటప్పుడు వారు సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోవడం వల్ల రాత్రికి నేను వచ్చేస్తాను ఇంటికని చెప్పడం కూడా జరుగుతుంది ఈ వారంలో. అలా వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య డిటాచ్మెంట్ని ఫామ్ చేస్తాడు. ఇదే కలవరంతో రాత్రిలో నిద్ర లేకుండా పోవడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో మీకు 14వ తేదీ, 15వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ చంద్రునికి సంచారం అనుకూలంగా ఉంది. ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉద్యోగం చేసే చోట కూడా కోపతాపాలకు పోకుండా జాగ్రత్త పడితేనే పై అధికారాన్ని మీకు మన్ననను పొందే అవకాశం ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి 18వ తేదీ, 19వ తేదీ చక్కటి అవకాశాలు వస్తున్నాయి. ధనం రాబోతుంది. కాకపోతే మీ యొక్క థిక్ ఫ్రెండ్ వల్ల ఒక మోసము, ద్రోహం కూడా చేయబడుతుంది. అలాగే చూసినట్లయితే ధనిష్ఠా నక్షత్రానికి చెందినటువంటి వారు తప్పనిసరిగా ముక్కోపతనాన్ని తగ్గించుకోవాలి. వారికి ఉన్నటువంటి మాట విసురుతనాన్ని ఇతరుల మీద విసిరి వారి నుండి అపకీర్తిని లేకపోతే చెడ్డ పేరుని తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. ఈ వారంలో మీరు గణపతిని ఆరాధన చేయడము, అలాగే నటరాజస్వామిని పూజించడం చేయగలిగితే మకర రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు కుంభరాశి గురించి చూద్దామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారం ఎలాంటి ఫలాఫలాలని గ్రహాలు వాటి గోచారం ద్వారా ఇవ్వబోతున్నాయని మనం చూసినట్లయితే, ముఖ్యంగా కుంభరాశి వారు చాలా యాక్టివ్గా ఉండి వారి యొక్క లాభాలని మాత్రమే చూసుకుంటూ ఒక విధంగా స్వార్థంగా ఆలోచించిన వారికి వచ్చినటువంటి ధనాన్ని ఇతరులకు కూడాను సహాయ సహకారాలు అందించే విధంగా ఉంటారు అని చెప్పవచ్చండి. అయితే కుంభరాశిలో ముఖ్యంగా ఎలాంటి నక్షత్రాలు ఉంటాయంటే ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభద్ర, త్రయోపాదం, కుంభం అన్నట్లుగా ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఇక్కడ చూడాలి, మనము ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే కుంభరాశి అనేది లేదా కుంభ లగ్నం అనేది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. స్థిర రాశి, స్థిర లగ్నం అంటారు. అంటే స్థిర లగ్నానికి కానీ స్థిర రాశికి బాధక భావము 9వ భావం అవుతుంది. ఇప్పుడు మీకు 9వ భావం ఏమై వస్తుందంటే తులారాశి లేదా తులా లగ్నం అవుతుంది.
అయితే తులారాశి తులా లగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు మీకు సుఖస్థానంలో సంచరించడం అనేది జరుగుతూ ఉంది కనుక ముఖ్యంగా బాధక స్థానం 9 అయినప్పుడు స్థిరలగ్నమైనప్పుడు కుంభరాశి వారికి వారి తండ్రి ద్వారానే ఏదో ఒక విధంగా బాధకం ఏర్పడుతుంది. అంటే బాధకం అంటే ఏమిటంటే మీ తండ్రి మీకు చెప్పే అభివృద్ధి కొరకు చెప్పే సూచనలు మీకు చేదుగా వినబడతాయి. వారు చెప్పే ప్రతి ఒక్క మాట కూడాను మీకు అయిష్టంగా వారు చెప్తారు. మీకు ఇష్టమైన వాటిని అయిష్టంగాను, ఇష్టం లేని వాటిని ఇష్టంగాను చెప్పేవారుగా బాధక స్థానం ఉంటుంది. ఇది మనం గమనించాలి. అంతే, అది ఒక విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పుడు బాధక స్థానాధిపతి ఎక్కడైతే ఉన్నాడో ఆ భావాన్ని బాధిస్తుంది. ఈ విధంగా సుఖస్థానాన్ని బాధిస్తుంది. అంటే సుఖస్థానం అంటే ఎవరిది? మాతృస్థానము, విద్యాస్థానము, చరస్థిరాస్తుల స్థానము, అలాగే మీ యొక్క వాహనము, ఆస్తిపాస్తుల స్థానం. మీరు వద్దంటే ఆ పని చేస్తారు. ఇది కూడదు అంటే దాన్నే మీరు చేయాలని ప్రయత్నం చేస్తారు. అందువల్ల దానికి మీరు బాధ్యతలను వహించి బాధించబడతారు. ఇది మనం గమనించాలి. శుక్రుడు సుఖస్థానంలో ఉన్నప్పుడు చాలా లగ్జరియస్గా సుఖించాలి, అలాగే కుటుంబానికి కావాల్సిన వస్తువులు కొనాలన్నటువంటి ఆలోచనలను ప్రేరేపించి అప్పు కూడా చేయడం జరుగుతుంది. ఇది గమనించాలి. అలాగే చూసినట్లయితే ఇప్పుడు కుంభరాశిలోనే కుజ భగవానుడు సంచరించడం జరుగుతుంది. అందువల్ల మీకు ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ స్త్రీలైతే మీ భర్తకు అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఇప్పుడు వాతావరణం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓపికతో వ్యవహరించాలి. హాస్పిటల్కి వెళ్ళి వారి మలమూత్రాలను కూడాను ఎత్తవలసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. అందరికి కాదు, దాన్ని మనము పర్టికులర్గా వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు జనరల్ ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేస్తున్నాం. అయితే శుక్ర భగవానుడు రణరుణ రోగస్థానం సమసప్తమ స్థానానికి అధిపతి అయ్యి ముఖ్యంగా ఇప్పుడు సుఖస్థానంలో 14వ తారీఖు వరకు ఉండడము, తర్వాత పంచమ స్థానానికి సంచరించడం జరుగుతుంది. రాహు భగవాన్తో బుధునితో కలుసుకోవడం ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు కుంభరాశి కుంభ లగ్నానికి అష్టమ స్థానాధిపతియే ఇప్పుడు మీ యొక్క పంచమ స్థానంలో సంచరిస్తూ ఉండడం జరుగుతూ ఉంది బుధుడు. అందువల్ల సంతానము ఎక్కడైనా ఎవరితోనైనా ప్రేమలో ఏమైనా పడిందా, వారు చదువు పట్ల శ్రద్ధ చూపుతున్నారా, లేకపోతే వారు చదివిన దానికి వారి యొక్క ఇన్స్టిట్యూషన్లో అవమానాలు ఏమైనా పడుతున్నారా అన్న గమనించాలి. ఇది మీరు తప్పనిసరిగా చేయవలసింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లు కేతు భగవానుడు ఇప్పుడు లాభస్థానంలో సంచరించడం వల్ల ఇన్నాళ్ళుగా వచ్చిన లాభాలు ఇప్పుడు రాలేదన్న ఉద్దేశంతో ఆ వృత్తినే, ఆ వ్యాపారాన్ని వదిలేయాలన్నట్టు ఆలోచనలు పుట్టిస్తాడు. అయిన భోగస్థానంలో గురు భగవానుడు శని భగవానుడు సంచరించడం వల్ల, విశేషించి శని భగవానుడు మీ యొక్క ధనవాకు కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల ధనం లేకుండా పోవడం జరుగుతుంది. అదేవిధంగా గురు భగవానుడు మీ యొక్క సుఖస్థానాన్ని చూడడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క అనుగ్రహం కలిగి ఆ కుటుంబంలో ఏమైనా కానీ ఎక్కువగా గొడవలు వస్తే సర్దుబాటు చేసుకునే గుణం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా శని భగవానుడు మీ రాశికి రణరుణ రోగ స్థానాన్ని చూడడం వల్ల అప్పుల బాధలు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ రాశికి భాగ్యస్థానాన్ని కూడాను శని భగవానుడు చూడడం వల్ల మీకు రావాల్సినటువంటి ప్రాప్తము ఆటంకాలతో కూడిందిగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అయితే మొత్తం మీద ఈ వారంలో 14వ తేదీ, 15వ తేదీ, 16, 17 తేదీలు చాలా చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి గాయాలు తగిలించుకుంటారు. ఇంటికి వచ్చే లోపల రక్తం కనబడుతుంది కంపల్సరీగా ఈ వారంలో. అది గమనిస్తూ ముందుకెళ్ళాలి. అంటే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాను. అదేవిధంగా చూసినట్లయితే శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారు మీ కుటుంబంలో జ్యేష్ఠ కుమార్తెకు ఈ వారం సరిగా లేదు. ఆమెకు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆమె మనసు విషయంలో కావచ్చు అంత స్థిమిత ఉండదు. అలాగే చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు విశేషించి మీ యొక్క కుటుంబంలో పగటిపూట నిద్రపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
దాన్ని తప్పించండి. అందువల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అయితే ఈ వారంలో మహాలక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. అలాగే లక్ష్మీ గణపతిని పూజించండి. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారికి జూన్ మాసం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రహస్థితులు మరియు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో మనం చూసినట్లయితే, మొదటే మీనరాశి వారు ఒక అతీంద్రమైనటువంటి శక్తులు కలిగినటువంటి వారుగా చెప్పవచ్చు. పూర్వజన్మలో వారు చేసుకున్న పుణ్యాలను బట్టి మీనరాశి వారుగా పుడుతున్నారని కూడాను జ్యోతిష్య గ్రంథాలలో ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మీనరాశి వారు పూర్వాభద్ర పాదం, ఉత్తరాభద్ర, రేవతి అంత్యం, మీనం అన్నట్టుగా ఈ 3 నక్షత్రాలని కలిగిన వారుగా ఉంటారు. అయితే మీనరాశ్యాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఇప్పుడు మీకు లాభస్థానంలో సంచరించడం వలన ఒక అంతుకి బాగానే ఉంటుంది. కాకపోతే మీరు చాలా ధర్మపరంగా మీరు నడవాలండి ఈ వారం అంతా కూడా. అలాగే చూసినట్లయితే ఈ మీనరాశి అనేది ద్విశుభవ రాశి. ద్విశుభవ రాశికి బాధక స్థానం ఏమైతుందంటే 7వ భావం. అయితే 7వ భావానికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు మీ రాశికి సుఖస్థానంలో సంచరించడం వల్ల, అది కూడా మిథునంతో కనెక్ట్ అవ్వడం వల్ల, కొత్తగా ఎవరికైనా వివాహం అవుతూ ఉన్నట్లయితే ఒకవేళ మీ మ్యారేజ్ లుక్స్ జరిగి అబ్బాయినో లేదా అమ్మాయినో నిర్ణయించుకున్న తర్వాత, ఇంకా పెళ్లి కూడాను అన్ని కూడాను సిద్ధమైన తర్వాత మీరు కానీ ఆ యొక్క వధువు గురించి కానీ వరుడు గురించి కానీ మళ్ళీ కానీ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా మీరు కోరుకున్నటువంటి వారితో పెళ్లి కాకుండానే మధ్యలోనే ఆగిపోతుంది అని కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పుడు సుఖస్థానంలో కొన్ని అవమానాలు, అసహ్యాలు ఏర్పడతాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా శుక్ర భగవానుడు ఇంతవరకు తృతీయ స్థానంలో ఉండి 15వ తారీఖు నుంచి, అంటే శుక్ర భగవానుడు సూర్య భగవానుడు తృతీయ స్థానంలో ఉండి, సూర్య భగవానుడు ఇప్పుడు 15వ తారీఖు నుంచి రాహుతో కలవబోతున్నాడు చతుర్థ స్థానంలోకి. అందువల్ల సుఖస్థానం దెబ్బతినబోతుంది. అంటే అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్లు సిరి అన్నట్టుగా మీకు ఆహారం తినడానికి కూడా సమయం లేని విధంగా మీ వ్యవస్థ నడుస్తుంది. ఏదో ఒక దాంట్లో చిగులుకోవడము, లిటికేషన్ ఉండడము, వేదన పొందడము, సరైన సమయంలో తినలేకపోవడం కూడా సంభవించబోతుంది. సుఖాన్ని అందించలేకపోతుంటారు. ఆ భావం చెడిపోబోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో మీనరాశి వారు. అయితే తృతీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల, అది కూడాను అష్టమ స్థానానికి అధిపతి అయి ఉండడం వల్ల, ముఖ్యంగా మీ కనిష్ట సోదరీమణుల వల్ల ఏదో తెలియనటువంటి ఒక అపనింద, ఒక అవమానము, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ఇబ్బందులు, మీరు ఇచ్చినటువంటి ఆభరణము సవ్యంగా మీ ఇంటికి చేరకపోవడం, ఎవరికో ఇచ్చుంటారు సహాయం చేద్దాము వాళ్ళకి ఫంక్షన్ ఉందని, కానీ ఆభరణం మీ ఇంటికి రాదు, ఏదో దొంగతనం అయిపోవడం కావచ్చు, లేకపోతే అందులో సగం ఇరిగిపోయినా మీ ఇంటికి వస్తుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే చూసినట్లయితే కుజ భగవానుడు ఇప్పుడు మీకు ధనవాక్కు కుటుంబ స్థానానికి అధిపతి అవ్వడము, అలాగే చూసినట్లయితే భాగ్యస్థానానికి కూడా అధిపతి అయ్యి మీకు అయిన భోగస్థానంలో సంచరించడం వల్ల తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి ధనము పూర్తిగా ఖర్చు అయిపోతుంది, 0 లెవెల్కి వెళ్ళిపోతారు అని చెప్పొచ్చు. అందువల్ల పడుకునే సమయంలో దాని గురించి డిస్కషన్ చేస్తారు. మనకు వచ్చిన ధనం అంతా వచ్చినట్లుగానే మాయమైపోతా ఉంది, మన ఇంట్లో నలుగురు కష్టపడుతున్నారే కానీ మనకి నిలబడటం లేదే అన్నటువంటి ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ వారం. అయితే ఇక్కడ గమనించినట్లయితే లాభస్థానంలో శని భగవానుడు సంచరించడం వల్ల లాభాలు వస్తాయి. కానీ ఆ లాభాలని మీరు ఆర్జించే సమయంలో ఎంతైతే ఆదాయం వస్తుందో దాన్ని తప్పనిసరిగా 1% అయినా కానీ ఎవరైనా కానీ పేదవారికి సహాయం చేస్తే ఉన్నతికి రావడానికి ఈ వారం మీకు అనుకూలించబోతుంది. ఒక వికలాంగులకు కావచ్చు, లేదా మురికి కాలువలకు ఎత్తే వాళ్ళకి కావచ్చు, సహాయం చేయండి. అలాగే చూసినట్లయితే మీ సంతాన విషయాన్ని బాగా జాగ్రత్తగా గమనించాలి. వారు ఎక్కువ సోమరిపోతులు అయిపోతున్నారు. చదువు పట్ల కానీ వారి పని పట్ల కానీ శ్రద్ధ చూపడం లేదు, అది మీకు కనబట్టలేదు, ఒకసారి చూడండి. అలాగే చూసినట్లయితే మీ యొక్క భాగస్వామి కుటుంబంతో కొన్ని గొడవలు ఏర్పడుతున్నాయి. ఆ గొడవల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా మీరు విష్ణుదేవత ఆరాధన చేయండి.
వెంటనే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. లేదా లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. కేతు భగవానుడు ఇప్పుడు దశమ కేంద్ర స్థానంలో ఉండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, మీకు తెలియకుండానే విరక్తి కలుగుతా ఉంది, వైరాగ్యం అనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు పెళ్ళై ఉంటే మీ భార్య మీకు చెప్పే మాటలు మీకు రుచించవు, మీ భర్త మీకు చెప్పే మాటలు రుచించవు. మీకు ఇష్టమైన వాటిని వారు వైరాగ్యాన్ని కలిగించే విధంగా, విరక్తి కలిగించే విధంగా వదిలేసేటట్టుగా అనిపిస్తుంది. ఇంతకుముందు మనం మహాభారతంలో చూసుంటాం. శల్యుడు కర్ణునికి ఏం చేస్తాడంటే ఉపదేశం చేస్తాడు, నీ వల్ల చేత కాదండి, మీరు బాణం వదలలేరండి అనేసి. అదే విధంగానే ఇప్పుడు మీరు చేసే ప్రతి కార్యంలోనూ బాధక స్థానాధిపతి అయిన భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు మిమ్మల్ని విరక్తి వైరాగ్యాల వైపు నడిపిస్తారు. మీకు ఇష్టమైన వాటిని ఇష్టం లేకుండా చేసేటట్లుగా చేస్తారు, మీకు ఇష్టం కాకుండా వాటిని చేయమనేటట్లుగా ప్రేరణ చేస్తారు. ఇవి బాధక స్థానం కల్పించే బాధలు. ఇవన్నీ మనం గమనించాలి. ఈ వారంలో మీనరాశికి చెందినటువంటి వారికి 14వ తేదీ, 15వ తేదీ, 16, 17, 18 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చంద్రుని సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలను మనం కొనసాగించవచ్చు. ఎందుకంటే చంద్ర భగవానుడు లక్ష్మీదేవి యొక్క సోదరుడు, ఆదాయ అదృష్టాలను ఇచ్చే భగవానుడు కనుక మీ మనసుని స్థిరంగా ఉంచగలడు కూడా. ప్రయత్నం చేసి చూడండి. అయితే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆదాయం రాబోతుంది. కానీ ఆదాయాన్ని అంతా తీసుకెళ్లి బీరువాలో పెట్టకుండా అందులో కొద్ది భాగమైనా కానీ డొనేషన్ రూపంలో గుళ్ళు కావచ్చు, లేదా పేదలకు కావచ్చు, మురికి కాలువలు ఎత్తే వాళ్ళకి కావచ్చు, కొద్దిగా నీచమైనటువంటి వృత్తుల్లో పనిచేస్తున్నటువంటి వారికి పంచండి. అందువల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి మీ చిన్నాన్న కుటుంబంతో ఉన్నటువంటి గొడవల్ని పెద్ద చేసుకోకుండా సర్దుమాటు చేసుకుని ముందుకెళ్తే మంచిదండి. అలాగే చూసినట్లయితే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో సుఖశాంతులు దెబ్బతినడానికి మీ యొక్క మాటలే కారణం అవుతాయి. అవమానకరమైన మాటలు మీ నోట్లో నుండి వస్తుంటాయి. వాటిన్నింటినీ కొద్దిగా అదుపులో పెట్టుకొని ముందుకెళ్తే సుఖవంతమైన జీవితాన్ని ఈ వారం పొందుతున్నారండి. అయితే ఈ వారంలో మీరు విశేషించి లక్ష్మీదేవిని ఆరాధన చేయడము, అలాగే ఆంజనేయ స్వామిని కూడా పూజించితే ఇంకా మంచిదండి. ఇప్పటి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు గ్రహ స్థితులను బట్టి, గోచారాన్ని బట్టి శాస్త్రోక్తంగా నేను జనరల్గా ప్రిడిక్షన్ ఇచ్చాను. ఒకవేళ వ్యక్తిగత జాతక పరిశీలన కావాలనుకుంటే ప్రపంచంలో ఏ మూల నుండి అయినా కానీ మా నుండి మీరు చక్కగా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవచ్చండి, లేదా నేరుగా కూడా సందర్శించవచ్చు అనుకూలం ఉంటే. మరొక వారం మళ్ళీ వారాశి ఫలాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.